డాక్టర్లతో ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ చర్చలు సఫలమయ్యాయి. జూనియర్ డాక్టర్ల ప్రధాన డిమాండ్లకు సానుకూలంగా స్పందించిన మంత్రి వారి సమస్యల్ని త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం జూనియర్ డాక్టర్లకు ప్రతి 2-3 నెలలకు ఒకసారి స్టైఫండ్ వస్తోంది. ఇక ప్రతి నెల 15వ తారీఖున స్టైఫండ్ ఇచ్చేందుకు మంత్రి అంగీకరించారు. జూనియర్ డాక్టర్ల హాస్టల్ వసతి సమస్యను పరిష్కరించడంతో పాటు 2 నెలల్లో ఉస్మానియా ఆసుపత్రికి కొత్త భవనం కోసం శంకుస్థాపన చేస్తామని జూనియర్ డాక్టర్లకు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ హామీ ఇచ్చారు. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. కానీ ఇప్పుడు మేము అంటే దాని గురించే మేము ఎన్నో రిప్రజెంటేషన్స్ ఇచ్చినా కానీ అవ్వలేదు. కాబట్టి మేము వెళితే 15 లోపు మీకు స్టైఫండ్స్ పడిపోతాయని చెప్పేసి అష్యూరెన్స్ ఇచ్చాడు. దానికి మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. డాక్టర్స్కి ఎక్కడ కూడా హాస్టల్ ఫెసిలిటీస్ అనేవి చాలా తగ్గిపోయినాయి. అంటే ఎట్లా అంటే ఒక 1000 మంది ఉండే దగ్గర అట్లీస్ట్ ఓన్లీ 200 మెంబర్స్కి కూడా హాస్టల్ ఫెసిలిటీస్ లేకుండా అయిపోయినాయి. కాబట్టి దీని గురించే మేము హెల్త్ మినిస్టర్ సార్ని రిక్వెస్ట్ చేస్తే సార్ ఈ యొక్క డిమాండ్ ఒప్పుకొని మీకు ఎక్కడెక్కడైతే మెడికల్ కాలేజెస్ ఉన్నాయో, ఎక్కడెక్కడైతే హాస్పిటల్స్ ఉన్నాయో అన్ని చోట్లలో మీకు సరిపడన్ని హాస్టల్ ఫెసిలిటీస్ అనేవి కలుగజేస్తామని చెప్పేసి మాకు చెప్పారు, అష్యూరెన్స్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ థింగ్ న్యూ బిల్డింగ్ ఫర్ ఉస్మానియా జనరల్ హాస్పిటల్. ఎందరో మంది పేషెంట్స్, 2000 మంది ఓపీ, 500 మంది ఐపీ, తెలంగాణ ప్రజలకు ఒక మంచి ఉస్మానియా హాస్పిటల్ ఇస్తాను అని చెప్పేసి 2 నెలల్లో నేను వచ్చి మీ దగ్గర శంకుస్థాపన చేస్తాను ఉస్మానియా జనరల్ హాస్పిటల్కి అని చెప్పేసి వ్యక్తం చేశారు. దీనికి మేము ఈ అష్యూరెన్స్ ఇచ్చినందుకు మేము ఆనందం వ్యక్తం చేస్తున్నాము.